నమస్కారం అండి. ఈవేళ నా మొదటి సినిమా ఓకే అయిందన్నప్పుడు ఎంత ఆనందపడ్డానో ఈరోజు కూడా అంత ఆనందపడుతున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద నిఖిల్ ఉన్నాడు. నన్ను చూసి పావు గంటలో నాకు సినిమా ఇచ్చాడు ఆ రోజు. మళ్ళీ ఈరోజు నేను ఎక్కడో ఉంటే అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా దూరంగా ఉన్నాను, సినిమా లేదని నన్ను పిలిచి అవకాశం ఇచ్చింది మారుతి గారు. సార్ చాలా థ్యాంక్స్ సార్. వీటితేడా సినిమా అయిన తర్వాత మారుతి గారు ఆ మానుష్ అయినని ఫస్ట్ ఆయన్ని ఫోన్ చేసి నెక్స్ట్ నా బ్యానర్లో చేయమ్మా అంటే కొంచెం పెద్ద పెద్ద ఫోన్ రాగా నట్టు పోయాం. ఖాళీ అయిపోయి ఏం చేయాలి అర్థం అవుతుంది, అడిగితే బాగోదేమో. ఒక రోజు ఆయన ఫోన్ చేసి చిన్న ఎక్కడున్నా వైజాగ్లో ఒకసారి రా, ఈ సినిమా చేయను కానీ నేను ఏం మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్, నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు అన్నాను. హీరో ఎవరు సార్ అన్నాను. ఇలా స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు అబ్బాయి అంటే వెంటనే ఒప్పించుకున్నాను. ఎందుకంటే స్వీట్ మ్యాజిక్లో వచ్చారు బిర్యానీలు చాలా బాగుంటాయి. మనం బిర్యానీ ప్రియులని కావాలని సీన్ పేపర్ మధ్యాహ్నం పట్టుకెళ్ళడం, చిన్న చైన్స్ వచ్చాయని రాత్రిపూట పెట్టుకెళ్ళడం, ఇమీడియట్లీ బిర్యానీ ఉంటుంది మనకు అక్కడని. ఇలా మేనేజ్ చేసుకుంటూ ఈ సినిమా చేసాం. ముఖ్యంగా నేను ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మనుషులు ఫస్ట్ సుధీర్ భాయ్, చందు, అనిల్ రావుపూడి, నా అన్నయ్య, అట్లాగే బుజ్జి గారు. అందుకే వీళ్ళందరినీ కూడా ఈరోజు అంతా సార్ మీరంతా వచ్చి నన్ను బ్లెస్ చేయాలని అని కోరని వెంటనే వచ్చారు. కానీ నా అదృష్టం దురదృష్టం, నేను ఆఫీస్లో ఉంటాను. నేను 3 సినిమాలు డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఆఫీస్లో ఉంటే ఎవరైనా ఆర్టిస్టులు వచ్చి మీరు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు సార్ అని అడుగుతారు. ఏమండి అంటే అది కొత్త బంగారు లోకంలో చాలా బాగా యాక్ట్ చేశాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నేను డైరెక్టర్ అని. ఆయన్ని పట్టుబట్టి పిలిపించాను, సార్ నేను డైరెక్టర్ అని చెప్పండి. ఎవడడిగినా ఎరా బాయ్స్ అంటున్నారు. ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా మీరే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఆయన ఎంతో బిజీగా ఉన్నా సరే నా గురించి వచ్చినందుకు శ్రీకాంత్ అడ్డాల గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మనస్ఫూర్తి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే మారుతి గారు ఇంకో 10 మంది డైరెక్టర్లకు అవకాశం ఇస్తారు. ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. నా గురించి రక్షిత్ గురించి మేమైతే ఎంత బాగా కోరుకుంటున్నామో మారుతి గారు ఇంకొక 10 సినిమాలు తీయాలి. ఇంకో 10 డైరెక్టర్లు నాలాగా ఎక్కడో మూల ఉండిపోతున్న డైరెక్టర్లు అందరినీ పిలిచి ఆయన అవకాశాలు ఇవ్వాలి. అందు గురించి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ముఖ్యంగా శ్యామ్ గారు, అలాగే నేను ఎవరి దగ్గర అయితే పని నేర్చుకున్నానో మా పుల్లారా గారు, ఆయన కూడా ఈ సినిమాకి వచ్చి పనిచేశారు. నాకు ఏమీ రాదు. వినాయక్ దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు అన్నీ ఆయన నేర్పించారు దగ్గరుండి. ఆయన్ని అడిగిన ఆయన వచ్చినందుకు ఆయనకి కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక సినిమా గురించి చెప్పాలంటే స్వాతి గారి గురించి ఏం చెప్తాను, ట్రాన్స్ఫర్ అని ముట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది. ఆవిడ చెప్పకుండా ఆ పెర్ఫార్మెన్స్తో ఈ సినిమా చాలా బాగుంటుంది. మళ్ళీ చాలా చక్కగా చేశారు ఆయన. ఆవిడ స్వామిరాల కార్తికేయలాగా నా సినిమా కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా నాకు ఆనందం ఏంటంటే ఒక మంచి హీరోని పరిచయం చేశాను అన్న పేరైతే నాకు ఉండిపోద్దని ఈ సినిమాతో నేను బలంగా నమ్ముతున్నాను. రక్షిత్ కోసం తను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, మేము ఎప్పుడప్పుడు ఖాళీ అయిపోతే మళ్ళీ పిలిచో సినిమా ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.